రేపా ఏప్రిల్ 14 మహనీయుడు జన్మించినటువంటి రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమిళ రాష్ట్రం ఏర్పడిన రోజా, తమిళ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు కూడా. ఈ శుభ సందర్భంగా మీకు అందరి శుభాకాంక్షలు కూడా. స్థానిక గౌరవ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి గారు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ గారు, మా మౌలాలి కార్పొరేటర్ సుందమ్మ గారు, ప్రసన్న గారు, సత్యనారాయణ గారు, సికిందర్ గారు, మహేష్ గారు, శ్రీధర్ గారు, సుదర్శని గారు, అందరి ఓం ప్రకాష్ గారు, అందరికీ పేరు పేరిన నమస్కారం. లేట్ అయింది వాస్తవంగా. ఇంకా భోజనం చేసే వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇయ్యాను, కానీ మళ్ళీ ఈ గ్రేవ్యార్డ్ అభివృద్ధి కోసం, అగ్నేపాల పక్క గ్రేవ్యార్డ్ అభివృద్ధి కోసం కొన్ని నిధులు అడిగినారు యాప్రాల్లో. ఆ రెండింటిని ఇచ్చినప్పుడు టైంకి వచ్చి టైంకి మీటింగ్ పెట్టి మీతో తప్పకుండా మాట్లాడతా అని చెప్పి మీకు మనవి చేస్తాం. మీకు ఒకటే ఒక మాట ఇస్తున్నాం. అంటే మీరు ఎంత ఐక్యతతో ఉంటారో, ఎంత చైతన్యవంతంగా ఉంటారో నేను కూడా చూస్తున్నాను. నేను కూడా అలవాళ్ళు 30-35 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను నేను. కాబట్టి మీ గురించి సంపూర్ణంగా అంతో ఎంతో అవగాహన ఉన్నది. రాబోయే కాలంలో మీ సమస్యల పరిష్కారంలో మీరు గెలిపించుకున్న ఎంపీగా నా కర్తవ్యాన్ని సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు మాట ఇస్తూ, మీ అందరికీ ఇవాళ అనేకమైన దాతలు ముందుకొచ్చి ఇక్కడ అనేక రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిండ్రు. దాతృత్వాన్ని కూడా కొదవలేదు వాస్తవం. ఇక్కడ మనకు మంచి మంచి టెంపుల్స్, దేశంలో టెంపుల్స్ నిర్మాణంలో తమిళులకు ఉన్నంత చైతన్యం, తమిళకు ఉన్నటువంటి నాలెడ్జ్, తమిళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఇవాళ ఎవరికి ఉండదు. ఇలా హైదరాబాద్ నగరానికే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దమ్మ గుడి కట్టాలన్నా, ఎల్లమ్మ గుడి కట్టాలన్నా, ఆంజనేయ స్వామి గుడి కట్టాలన్నా, ఎక్కడ గుడి కట్టాలన్నా అక్కడ ఉండే తమిళులేమో వాళ్ళే శిల్పులు ఉంటారు. అంటే నిష్ణాతులు వాళ్ళు. ఆలయాలు గొప్పగా నిర్మించడమే కాకుండా ఆలయాలని అతి పవిత్రంగా, సుందరంగా, నీట్గా కూడా మీకు మీరే సాటి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, సనాతన ధర్మాన్ని నిలపడంలో, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడంలో భారతీయ జనతా పార్టీ పరంగా మోడీ గారు వచ్చిన తర్వాత మనకు ఎంత గొప్పగా అది మనకు కళ్ళ మీద కనపడుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మన పార్లమెంట్లో పెట్టిన సింగోల్ తమిళ నుంచి వచ్చింది, తమిళనాడు తీసుకు. ఇవాళ ఈ దేశంలో విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ దేశమంతా కూడా ఎంత ఇంటాక్ట్గా ఉందో, ఎంత గౌరవంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ భాషలు వేరు కావచ్చు, ఇక్కడి కస్టమ్స్ వేరు కావచ్చు, కానీ ప్రపంచంలో మన వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నాం. నేను మన సింగపూర్ పోయిన మధ్యలో, సింగపూర్ ఇక్కడ తమిళ కాలనీ ఉన్నది, పెద్ద కాలనీ సింగపూర్లో. ఇది కేరళ వాళ్ళ కాలనీ. నేను అప్పుడే అన్న, సముద్ర మార్గానికి అంటుకొని ఉన్న ప్రాంతాలన్నీ కూడా వలసపోయి బాగా డెవలప్ అయినరు అని చెప్తాను నేను. వలసపోయిన జాతి ఎప్పుడు కూడా, వలసపోయిన జాతి చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా చైతన్యవంతంగా ఉంటుంది, చాలా అడ్వాన్స్గా ఉంటుంది. అంటే దానికి సజీవ సాక్ష్యమే మేము అనేక చూసినాం. కాబట్టి ఇవాళ ఎవరైతే మైగ్రేట్ అవుతారో, మైగ్రేట్ అయ్యేటువంటి శక్తి, సత్తా ఉంటుందో వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అనేది నేను సింగపూర్ పోయినప్పుడు చూసిన. అక్కడ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తమిళ ఉన్నారు అక్కడ, నాకు తెలిసి. అట్లా భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే, ఐడెంటిటీని కాపాడుకుంటూనే ఆయా దేశాలలో అభివృద్ధి కాముకమైన పనులు నిర్వహించడం కూడా గొప్ప పాత్ర పోషిస్తారు. వాళ్ళ తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా మీరు చేసిన త్యాగాలు, మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా గొప్ప పాత్ర పోషించిన మీకు రాబోయే కాలంలో మీ అవసరాలకు అనుగుణంగా మేము కూడా తోడుగా ఉంటామని చెప్పి మనం చేస్తూ సెలవుస్తున్నా. భారత్ మాతాకి